అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మల్బరీ పండ్ల యొక్క జ్యూస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దాంతోపాటు ఈ మల్బరీ పండ్లను తినడం వల్ల మనకు చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కొన్ని అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ మల్బరీ పండ్లలో పోషకాలు అయితే పుష్కలంగా లభిస్తాయి. మనం మెయిన్గా చూసుకున్నట్టయితే ఫైటోన్యూట్రియన్స్, పొటాషియం, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, అలాగే సోడియం, విటమిన్ సి, ఈ, కే, B1, B2, B3, B6, ఫోలేట్ వంటి పోషకాలు అయితే మనకి ఇందులో ఎక్కువ ఉంటాయి. దీంతో పాటుగా పాలిఫెనాల్, పిగ్మెంట్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. లిపిడ్స్, ప్రోటీన్, డైటరీ ఫైబర్ అనేది కూడా మనకి ఇందులో బాగా లభిస్తుంది. ఇక్కడ పండ్లను చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. నేను బయట మార్కెట్లో అయితే తీసుకొని వచ్చాను. మనకు మామూలుగా ఉన్నప్పుడు అయితే రెడ్ కలర్లో ఉండి పండిన తర్వాత ఇలా బ్లాకిష్లో ఉంటాయి. నేరేడు పండు రంగు కలర్లో అయితే ఉంటాయి. చూడవచ్చు, మనం ఇలా ముట్టుకున్నప్పుడు ఆ కలర్ అనేది మనకు వచ్చేస్తుంది న్యాచురల్గా. ఇలా మనం విప్పి చూసినప్పుడు కూడా మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ పండు అనేది చాలా స్మూత్గా, సెన్సిటివ్గా ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అనమాట. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. అమృతంలాగా అనిపిస్తుంది మనం నోట్లో వేసుకున్నప్పుడు. సో దీన్ని అయితే ఇంట్లో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో న్యాచురల్గా నేను ఈ పండ్లను మనం వాష్ చేసేసుకొని ఇలా మిక్సీ జార్లో అయితే అన్నీ వేసేసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే వీటితో పాటు షుగరు అలాగే మిల్క్ కూడా వేసుకుంటారు. బట్ నేను న్యాచురల్గా అసలు ఈ పండ్లతోటి జస్ట్ వాటర్ వేసి జ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాంతో న్యాచురల్గా అయితే తయారు చేశాను. ఇలా పండ్లన్నీ వేసుకున్న తర్వాత మనకు ఈ అమౌంట్ ఆఫ్ పండ్లకు ఎంత వాటర్ అవసరం ఉందో అంతే వాటర్ అయితే పోసుకోవాలి. మరీ ఎక్కువ పోసుకుంటే కూడా మొత్తం కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోయి వాటరీగా ఉంటుంది. సో ఈ మటుకు పోసుకుంటే సరిపోతుంది. సో దీన్ని అయితే మరి మెత్తగా అయితే మిక్సీ చేసుకుందాము. ఈ విధంగా అయితే మిక్సీ పెట్టేసుకొని ఒక 2-3 సార్లు ఇట్లా ఆడించుకుంటే మనకు మొత్తం ఆ ఫ్రూట్స్ అనేవి మెత్తగా అయిపోతాయి. మరి ఎక్కువ టైం కూడా అవసరం లేదు. సో ఇది మెయిన్గా వచ్చేసి ఈ పండ్లు తినడం వల్ల మనకు డైజెషన్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇందులో మనకు డైటరీ ఫైబర్ ఉండడం వల్ల మనకు ఈ మలబద్ధకము, ఉబ్బసము, కడుపు తిమ్మిరి వంటి సమస్యల నుంచి కూడా మనకు ఉపశమనం అయితే వస్తుంది. అలాగే దీంతోపాటు మనం వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా క్యాన్సర్ పేషెంట్స్కు చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఈ మల్బరీ పండ్లలో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలను నిర్మూలించే ఆంతోసైనిన్లు అనేవి ఉంటాయి. సో దీనివల్ల అయితే మనకు రిలాక్సేషన్ అయితే వచ్చేస్తుంది. దాంతోపాటు రక్త ప్రసరణ, ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే రోగనిరోధక శక్తి, ఇవన్నీ అయితే మనకు పెంచుతాయి. ఈ విధంగా అయితే మనము మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లో అయితే మనం ఇలా పోసుకొని తాగేసేయడం అనమాట. ఇందులో నేనైతే ఎక్స్ట్రా ఏది యాడ్ చేయలేదు. డైరెక్ట్గా జస్ట్ వాటర్ వేసేసి మిక్సీ పట్టేసి ఇలా జ్యూస్ అయితే చేయడం జరిగింది. ఈవెన్ నేను ఫిల్టర్ కూడా చేయలేదు, మొత్తం డైరెక్ట్గా అయితే తాగేస్తున్నాను. ఇంకా దీనివల్ల మనకి ఏంటంటే ఎముకలు కూడా స్ట్రాంగ్ అవుతాయి. ఇందులో ఉన్న విటమిన్ కే, కాల్షియం, ఐరన్ వంటి పోషకాల వల్ల. దీంతో పాటు మనకు కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది. అదేవిధంగా మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది. ఇంకా మనకు ఐసైట్ని పెంచుతుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా చాలా ఉపయోగం ఉంటుంది. బ్రెయిన్ హెల్త్కి కూడా చాలా బాగా ఉంటుంది. సో ఈ విధంగా అయితే నేను పైన కొన్ని ఫ్రూట్స్ని కూడా వేసేసాను. ఇలా తాగుతున్నప్పుడు కొంచెం నోటికి క్రంచీ తగిలి చాలా మంచిగా అనిపిస్తుంది. దానికోసం అయితే ఈ విధంగా చేశాను. సో ఇలా చూసుకుంటూ వెళ్తే మనకు మల్బరీ పండ్ల వల్ల అయితే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది రోజువారీ డైట్లో తీసుకుంటే చాలా చాలా మంచి లాభాలు అయితే ఉంటాయి హెల్త్ పరంగా, అండ్ మంచి ఎనర్జీ కూడా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మల్బరీ పండ్ల యొక్క జ్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.